ఓం శ్రీమాత్రాయ నమః. జై భవానీ, జై జై భవానీ. నవదుర్గల్లో 6వ స్వరూపమైన కాత్యాయని మాత గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. కాత్యాయని ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేస్తే అమ్మవారు వీరికి కుమార్తెగా పుడతారు. ఈ అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుని సంహరిస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తుల అంశతో వారి యొక్క తేజస్సుతో ఈ అమ్మవారిని సృష్టించారు. ఈ అమ్మవారికి ద్వాపర యుగంలో కృష్ణుడి కోసం కాత్యాయని వ్రతం చేస్తారు కదా, అది ఇదే. ఈ అమ్మవారు శరీరం బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుందండి. 4 చేతులు ఉంటాయి. కుడి చేతిలో అభయముగ్గ, వరముగ్గ, ఎడమ చేతిలో ఖడ్గము, పద్మము, వాహనము సింహము, ఇష్టమైన రంగు పసుపు. ఇంకా ఈ నవదుర్గల అవతారం అయితే స్వరూపం కాత్యాయని వీడియో అయితే మీకు వివరించానండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.